నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి, అదేవిధంగా చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా ఈరోజు 12వ తారీఖున అంటే శుక్రవారం రోజు రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం సినిమా సక్సెస్ఫుల్గా ముందుకు పోతా ఉంది. ఈ కొడుకు ఫుల్గా కొట్టేస్తున్నాడు మావయ్య. ఆడొక బ్రేక్ లేని లారీ గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక్క తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. సో అదేవిధంగా హనుమాన్ నిన్న కూడా రిలీజ్ అయింది, హనుమాన్ అనే సినిమా కూడా. సో ఎలా ఉంది అంటే ఇప్పుడు గుంటూరు కారం మహేష్ బాబు ఫ్యాన్స్ని మరి ఉత్తేజపరిచిందా నిరాశపరిచిందా అనేది క్రిటిక్ మన ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమాకి సంబంధించిన రివ్యూస్ అంటే దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ జయాలు కానీ ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సో సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు గుంటూరు కారం, సైంధవ, అదేవిధంగా నా సామిరంగా, ఇంకా హనుమాన్ కూడా ఉంది. సో ఏంటి సార్ ఈరోజు మీరు ఆల్రెడీ సినిమా చూసి వచ్చారు, ఏది మన గుంటూరు కారం, హనుమాన్ కూడా చూశారు. ముందుగా మనం గుంటూరు కారం గురించి మాట్లాడుకుందాం. ఏంటి సార్ సినిమాకి సంబంధించి అసలు ఏంటి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఫ్యాన్ మూవీ అండి టోటల్గా. అంటే మహేష్ బాబుని చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. చాలా లీన్గా ఉన్నాడు. ఏజ్ పెరిగినా కొద్దీ ఇంకా పెరుగుతున్నాడు. అందం ఏం తగ్గట్లా, ఇంకా చాలా అంటే ఆయన స్టైల్ మేక్ ఓవరే కాకుండా డిక్షన్ అంటే ఆయన డైలాగ్స్ చెప్పే విధానం కానీ యాక్టింగ్ ఇంకా అంటే చాలా డిఫరెంట్గా కనబడుతున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు శ్రీమంతుడు దగ్గర నుంచి చూస్తే కనుక వచ్చిన 5-6 సినిమాలు ఈ వాజ్ లుకింగ్ సేమ్. శ్రీమంతుడు తర్వాత అలాంటి రోల్సే, అలాంటి గెటప్పే. ఇక్కడ ఒక్కొక్క జస్ట్ సెమీ మాస్ అవతార్లో ఉన్నారు. గుంటూరు కుర్రోడు, ఒక మిర్చి యార్డ్, ఒక ఒడికోలు, ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ నడిపేవాడి రోల్ చేశారనమాట. ఓకే, వండర్ఫుల్. వండర్ఫుల్. ఓకే, సో నిజంగా చూసుకుంటే దాదాపుగా ఒక 20 ఏళ్ల ప్రయాణం ఎవరిది, మన త్రివిక్రమ్ గారిది. అందులో 12 సినిమాలు అంటే ఓన్లీ ఆయన డైరెక్ట్ చేసినవి. ఇక రైటర్గా అంటే చాలా సినిమాలు చేసి ఉంటారు. సో ఏంటి సార్ అంటే ఇది మహేష్ బాబు గారికి హ్యాట్రిక్ మూవీ, ఆయన కాంబినేషన్లో. ఇప్పుడు త్రివిక్రమ్ గారు మీరు అన్నట్టుగా ఐ థింక్ అతను ఒక 2002లో ఎప్పుడో ఆయన ఫస్ట్ పిక్చర్ నువ్వే చేశారు. 12 సినిమాలు చేశారు. ఆ 12 సినిమాలలో 3 పవన్ కళ్యాణ్తో చేశారు, 3 బన్నీతో చేశారు, 3 మహేష్ బాబుతోటి. ఇది అతడు, ఖలీజా అండ్ ఇప్పుడు ఇది. అంటే 9 పోయాక 3 డిఫరెంట్ హీరోస్ తోటి చేశారు. అంటే చాలా తీరుబడిగా చేస్తూ ఉంటారు. ఐ థింక్ స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా చేస్తూ ఉంటారు. అండ్ యాజ్ వి సీ 9 out of 12 మేజర్ స్టార్ హీరోస్ తోటి ఆయన చేశారు. ఓకే, ఎట్లయితే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో, డైరెక్టర్స్లో కూడా ఆ లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మనిషి త్రివిక్రమ్. ఓకే, సో మరి వీళ్ళ కాంబోలో ఈ హ్యాట్రిక్ అనుకోవచ్చా? అదే మనం దాని గురించి చెప్పే ముందు లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. మీరు అన్నట్టుగా ఈ ఎక్స్పెక్టేషన్, ఈయన డైరెక్టర్స్లో సూపర్ స్టేటస్ ఉన్నతను, మహేష్ బాబు అంటే సూపర్ స్టార్ అంటారు. సో ఎక్స్పెక్టేషన్స్ న్యాచురలీ ఖలీజా తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా తీస్తూ ఉన్నారు. మనం టూకీగా కథలోకి వెళ్తే అంటే ఇది త్రివిక్రమ్ టెంప్లెట్. జనరల్గా ఆయన ఫ్యామిలీ సమ్ బంధాలన్నమాట. ఐదర్ ఫాదర్ సన్ రిలేషన్ ఆర్ మదర్ సన్ రిలేషన్, లేకపోతే అత్తతోటి మేనత్తతోటి, అది మనం అత్తారింటికి దారి. అవును. సో ఫ్యామిలీ యాక్షన్ కామెడీ, విపరీతమైన స్టార్ కాస్ట్ అండ్ మంచి మ్యూజిక్ అండ్ ఈయన మార్క్ డైలాగ్స్, అదొక టెంప్లెట్ లాగా అయింది. ఆ టెంప్లెట్లోకి మళ్ళీ వచ్చారు. మనం ఎట్లయితే అలా వైకుంఠపురంలో చూసామో, ఎక్కడైతే అది ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్, అంటే బ్రోకెన్ రిలేషన్, అంటే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. అలానే ఇక్కడ కూడా సన్ అండ్ మదర్కి మనం ట్రైలర్లోనే చూస్తాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద ట్రైలర్ మీరు కూడా చూసి ఉంటారు. ఒక తల్లి తన కొడుకు చేతిని వదిలేసి ముందరికి వెళ్తూ ఉంటుంది, తన అమ్మ అని అంటాడనమాట. సో ఒక ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితుల కారణంగా తల్లి తన కొడుకుని వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇతను గుంటూరులోనే ఉంటాడు, ఆమె హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. పొలిటికల్ ఫ్యామిలీ ఆమెది. సో ఈయన అంటే మహేష్ బాబు హీరో, రమణ ఆయన పేరు, ఎట్లా బాధపడతా ఉంటాడు, తల్లిని రీచ్ కావడానికి అయ్యే ప్రయత్నాలు ఏంటి, ఆయన రీచ్ కాగలుగుతాడా, మళ్ళీ పెద్ద ఫ్యామిలీస్ ఇవి. సో సినిమా స్టార్టింగే త్రివిక్రమ్ సినిమాలో ఇంకోటి ఉంటుంది, మీరు చూడొచ్చు. ఫస్ట్ 15 minutesలోనే చాలా పేసీగా రేసీగా ఉంటుంది అనమాట.
చాలాసార్లు త్రివిక్రమ్ సినిమా మీరు ఫస్ట్ 5-10 మినిట్స్ కొద్దిగా లేట్ అయ్యి వెళ్ళారనుకోండి, చాలా ఇంపార్టెంట్ థింగ్ మిస్ అయిపోయినట్టు మనం. అయిపోతారు. ఫస్ట్ 15 మినిట్స్లోనే ఇదంతా ఈ డ్రామా అవుతుందన్నమాట. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీలో అదేంటి సమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ట్రైలర్లో చూడొచ్చు మరి, సమ్ ఒక అగ్ని ప్రమాదం లాంటిది ఏదో జరుగుతుంది. దాని తర్వాత తను వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ పేస్ సెట్ చేస్తారు పిక్చర్కి. కానీ దాని తర్వాత ఆయన వెతకడం, హీరో ఇంట్రడక్షన్, అది ఫ్యాన్ ఫిల్మ్ అక్కడి నుంచి ఒక 5-10 మినిట్స్ వరకు. అంటే విపరీతంగా ఈయన ఇంట్రడక్షన్ షార్ట్ ఏదైతే జీప్లో ఆ స్టైలిష్గా రావడం, అది ఇది నేను చెప్పాను కదా ఇదివరకే, చాలా స్టైల్ క్వశ్చన్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఒక సాంగ్, అది టైటిల్ సాంగ్. తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోయాక దెన్ అక్కడి నుంచి కాస్త స్టోరీ కాస్త స్లో అయిపోతుంది. ఎక్కడైతే ఈయనకి శ్రీలీల వెన్నెల కిషోర్ తోటి పరిచయం ఏర్పడుతుందో ఆ లవ్ ట్రాక్, అది సినిమా స్లో అంటే స్లో కాదు, అంటే ప్రతి నిమిషానికి ఒక పంచ్ డైలాగ్ ఉంటుంది, నవ్వుకుంటూ పోవచ్చు. కానీ కథ పెద్దగా ముందరికి కదలదు మళ్ళీ ఇంటర్వల్ వచ్చేదాకా. ఓకే, ఆద్యంతం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంటే ప్రతి నిమిషం వెన్నెల కిషోర్ ఈజ్ అ వెరీ గుడ్. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పటి నుంచో సో ఇది కొద్దిగా ఎక్కువ తీసారేమో అనిపిస్తుంది ఈ లవ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో. కానీ నవ్వులు అయితే అంటే విపరీతంగా, అంటే థియేటర్ అంతా ఇప్పుడు ప్రతి ఎవ్రీ మినిట్ 2 మినిట్స్ లాప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ దాని కథని ముందరికి పుష్ చేయదు ఇది. ఓకే, అంటే యూ కెన్ సీ 1 ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్, కాస్త అది లెంతీగా అనిపిస్తుంది, ట్రిమ్ చేసి ఉండాల్సింది. దెన్ మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత దెర్ ఆర్ కపుల్ ఆఫ్ సీన్స్. అండ్ ఇదే ఇప్పుడు మేము చెప్పినట్టుగా టూకీగా ఇది కథ, మధ్యలో ఈ క్యారెక్టర్స్ వస్తారు, ఇది హీరోయిన్, దెన్ కమెడియన్స్. రమ్యకృష్ణ ఎందుకు తన కొడుకును వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, తన భర్త కూడా ఉంటాడు ఇక్కడ, జయరామ్ ఉంటాడు. అండ్ త్రివిక్రమ్ సినిమాలో ఒక ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులు ఉంటారు. అతడు సినిమా నుంచి చూసాం మనం. ఇందులో కూడా బోల్డ్ అంతమంది యాక్టర్లు ఉంటారు. రావు రమేష్ ఉన్నాడు, జయరామ్ ఉన్నాడు, జగపతి బాబు ఉన్నారు, సునీల్ ఉన్నాడు. సునీల్ అయితే బ్లింక్ అండ్ మిస్ రోల్ అనమాట. మురళీ శర్మ రెగ్యులర్గా, ప్రకాష్ రాజ్ విలన్ రోల్ ప్లే చేస్తారు. వండర్ఫుల్ రోల్, చాలా రోల్ తర్వాత ఒక వెరైటీ క్యారెక్టరేషన్. అదంతా బిగ్ కాస్టింగే, బిగ్ కాస్టింగ్. కానీ ఇక్కడ ప్రాబ్లం అగైన్ ఇది కూడా బిగ్ కాస్టింగ్లో, లైక్ జగపతి బాబు లాంటి యాక్టర్ కూడా ఒక 2-3 సీన్స్ ఉంటాయన్నమాట. స్పేస్ ఎక్కువ లేదు అందరికి, స్పేస్ అందరికీ అంటే 2-3 ఉంటుంది. ఒక మురళీ శర్మకు ఉంటుంది ఎక్కువగా, ప్రకాష్ రాజ్కి ఉంటుంది, రమ్యకృష్ణ గారికి కూడా 1-2 లాస్ట్లో సీన్స్ ఉంటాయి. కానీ సో ఇలా స్టార్ కాస్ట్ ఫుల్గా ఉంది, బట్ వాళ్ళకి ఆ స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. దెన్ ఇంకో కంప్లైంట్ ఉంటుంది త్రివిక్రమ్ మీద, హీరోయిన్స్ పెద్ద అంటే జస్ట్ వాళ్ళు అంటే హీరోయిన్ అంటే హీరోయిన్ లాగా అనమాట, ఒక బొమ్మ డాల్ టైప్. ఓకే, అందులో 2 హీరోయిన్స్ పడతారు. సెకండ్ హీరోయిన్కి ఏం పాత్రో తెలియదు ఇందులో కూడా, మీనాక్షి చౌదరి గారు. సో తనది అసలు ఎవరు చేసినా అది ఆ రోల్ చేయొచ్చు. 2-3 సీన్లలో కనబడుతుంది. అలా మామగారికి సోడా ఇస్తుంది, ఈయనకు వాటర్ ఇస్తుంది, ఈ టైప్ రోల్ అనమాట. ఇక్కడ ఈ పిక్చర్లో అంటే దో ఇట్ ఈస్ ఎంటైర్ మహేష్ బాబు షో అండ్ డైలాగ్స్ అన్నీ బాగా పేలాయి. గురూజీ ఈ సినిమాలో స్టోరీ మీద తక్కువ కాన్సన్ట్రేషన్, అంటే స్టోరీ మీకు లాస్ట్ ఒక 15-20 మినిట్స్ అది బాగా ఉంటుంది. అంటే రివీల్ అవుతుంది అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది అంతా. అండ్ లాస్ట్లో మీకు సీన్ అంటే క్లైమాక్స్ ఫైట్ అది అయ్యాక, అంటే ప్రీ క్లైమాక్స్లో ఫైట్ అవుతుంది, క్లైమాక్స్లో మళ్ళీ ఒక ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అన్నమాట. అత్తారింటికి దారేదిలాగా రైల్వే స్టేషన్లో జరిగినట్టు అక్కడ చాలా ఎమోషనల్. అంటే ఆ లాస్ట్ 20-25 మినిట్స్లో కవర్ చేశారు ఏమున్నా ఇది ఉన్నా. ఫస్ట్ నుంచి ఉన్నటువంటి మధ్యలో ఏదైతే ల్యాగ్స్ అని కవర్ అయిపోయాయి. ఓకే, పోతే మళ్ళీ అంటే ఇంత పెద్ద డైరెక్టర్ అతను మళ్ళీ ఆ ప్రీ క్లైమాక్స్ ముందు ఒక సాంగ్, కుర్చీ మడతబెట్టు అనే సాంగ్ బాగానే ఉంటుంది, కానీ అక్కడ అదొక స్పీడ్ బ్రేకర్ లాగా. ఓకే, అంటే అసందర్భంగా ఉందంటారా? స్పీడ్ బ్రేకర్ అండి, ఆ ఫ్లోని అది కట్టేస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అంటే తను స్క్రిప్ట్లో అసలు స్క్రిప్ట్ టాట్గా ఉండాల్సింది. అంటే మీకు టెన్షన్, మీకు సినిమా స్టార్ట్ అయ్యాక ఒక 1/2 అవర్ నుంచి మళ్ళీ సినిమా ఎండ్ అయ్యే ముందు ఒక 1/2 అవర్ మధ్యలో ఉన్నాక 1 అవర్ ఏదైతే ఉందో, మోర్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్, ఎంగేజింగ్ సీన్స్, టెన్షన్ ఉన్న సీన్స్ అట్లాంటివి ఉండే. సో రైటింగ్లో ఆయన ఇది వీక్, బట్ డైలాగ్స్ అంటే ఇది అసలు హిలేరియస్ డైలాగ్స్. డైలాగ్ కింగ్లే అండి, దాంట్లో డైలాగ్తో కవర్ చేశాడు. ఇదొక్కటి ఆయన కవర్ చేస్తుంటే, క్యారెక్టరేషన్ మీద కొద్దిగా ఫోకస్ చేస్తుంటే, ఇంతమంది ఆర్టిస్టులను పెట్టారు అంటే ఎక్కడైతే మీటీ రోల్ లేదో మామూలు యాక్టర్ని పెట్టినా అని అయిపోయేది. పిక్చర్
బాగుండేది అనమాట. కానీ ఈ సినిమా రిలీజ్ కావడానికి కొంచెం ఎందుకో కాలాతీతమైందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అందులో తమన్ని డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా మార్చమని కానీ. చాలా ఉండిందిలేండి. ఇప్పుడు మీరు సర్కార్ వారి పాట చూస్తే అది రిలీజ్ అయ్యే 1.5 year పైన అవుతుంది. అవును, ఓకే, చాలా గ్యాప్ కూడా ఉంది. చాలా గ్యాప్ ఉంది. దీన్ని స్టార్ట్ చేశారు, ఒక ఫైట్ సీక్వెన్స్ అది షూట్ చేశాక మళ్ళీ ఆ స్టోరీ నచ్చక దాన్ని మళ్ళీ రీషూట్ చేయడం జరిగింది. ఓ కథ అంటే ఒక ఫ్యామిలీ డ్రామా చేద్దాం, ఫస్ట్ టైం యాక్షన్ డ్రామా చేద్దాం అనుకున్నారు. దెన్ దీనికి వచ్చారు. మధ్యలో పిఎస్ వినోద్ అని సినిమాటోగ్రాఫర్ కాస్త తీసాక అతను వెళ్ళిపోయాడు. పూజా హెగ్డే డేట్స్ క్లాష్ తోటి తను వెళ్ళిపోయింది. అండ్ తమన్ మీద కూడా అంటే దే వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్ అన్నారు. బట్ ఆల్ సైడ్ అండ్ డన్ ఆ సాంగ్స్ వరకు ఆ టైటిల్ సాంగ్ ఒకటి బాగుంది, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. అంటే స్టార్టింగ్లో ఏదైతే ఆ పిక్చర్ టెంపోని ఏదైతే క్రియేట్ చేస్తుందో బాగుంది. ఓకే, త్రివిక్రమ్ గారు కొద్దిగా అయిన స్టోరీ మీద అంటే ఇంకా స్టోరీది కూడా ఇంకొకటి ఉంది, అది మన ఎద్దనపూడి సులోచనారాన్ని రాసిన కీర్తి కిరీటాలు అనే నావల్ ప్రేరితమయం ఆధారమయం వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ సినిమా మీనా అంటే అక్కడ క్రెడిట్స్లో కూడా ఇచ్చారు. ఇది కూడా అంటే ఒక 2 పెళ్ళిళ్ళు చేసుకొని కొడుకుతోటి దూరమైన తల్లి కథ. అది కూడా అంటే బేసిక్ ఆ లైన్ తీసుకొని ఉంటారు ఆయన, దాని మీద ఇది డెవలప్ చేసి ఉంటారు. ఓకే, మొత్తం ఓవరాల్గా సినిమా అయితే ప్రేక్షకుల్ని కట్టిపడేసే విధంగా ఉందంటారా? కట్టిపడేయడం అనేది ఎంగేజ్ చేస్తుంది. ఇట్స్ ఎ క్లీన్ ఎంటర్టైనర్. మహేష్ బాబు తన షోల్డర్స్ మీద ఈ పిక్చర్ని మోసారు. ఓకే, శ్రీలీల కూడా చిర్పీగా ఉంది, అంటే ఆమె డాన్సెస్ అవి మనకు తెలిసిందే. సో ఆ కామెడీ అంటే సినిమాలో అంటే కొద్దిగా ఎక్కువైందో ఏమో కానీ బట్ స్టిల్ అంటే కూర్చొని మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఫ్యాన్స్కి అయితే పండుగ అంటారా? ఫ్యాన్స్ అసలు ఐ మీన్ ట్రెమెండస్ అంటే చాలా రోజుల తర్వాత వచ్చింది. అవునవును. ఇంకోటి ఐ థింక్ ఫ్యాన్స్ కోరుకునేది కూడా ఇదే ఉండొచ్చు. ఏంటి మహేష్ బాబు గారు ఎక్కువ సినిమాలు చేయాలి, అతను చేయాలి. అంటే ఇట్లా మనం తమిళ్లో చూసేది ఉంటే ఆల్ ద సూపర్ హీరోస్ లైక్ అజిత్ కానీ, విక్రమ్ కానీ, ధనుష్ కానీ, అట్లానే విజయ్ కానీ, వీళ్ళు అట్లీస్ట్ ఇయర్కి మినిమం 2 సినిమాలు చేస్తారు. అలా చేస్తూనే ఇండస్ట్రీ అంటే ఇక ఫ్యాన్స్ కూడా అలా ఉంటుంది. మరి 2 ఏళ్ళకి ఒక సినిమా, ఎందుకంటే టైం అయిపోతే ఏజ్ పెరిగిపోతుంటుంది, హీరోకి ఆ ఎలివేషన్ రావాలి గట్టిగా. సో మహేష్ బాబు గారికి మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఆయన ఇంకా మీరు అన్నట్టుగా అమేజింగ్ అండి. అసలు ఫస్ట్ డే ఈరోజు ఆల్ థియేటర్స్ అంటే 90% ఆఫ్ ద థియేటర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ ఇదే పిక్చర్ ఆడుతుంది. ఐ థింక్ ఫస్ట్ డేనే నేను అనుకోవడం ఓవర్సీస్ ఇది కలిపి 70-80 crores ఈజీగా కలెక్ట్ చేస్తుంది. అది మహేష్ బాబు స్టామినా. అండ్ యూ షుడ్ అప్రిషియేట్ ఆయన తన ఫిజిక్ని ఎలా కాపాడుకుంటున్నాడు. అండ్ ప్రతి అంటే ఈ మహేష్ బాబు మన త్రివిక్రమ్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆయన హీరో క్యారెక్టరైజేషన్లో ఆయన ఎక్స్పర్ట్. మహేష్ బాబుని తీసుకునేది ఉంటే అతడు ఆయన లైక్ సూపర్ స్టార్డమ్కి అదొక మేజర్ మెట్టు పోకిరి ముందు వచ్చింది. సో ఆయన ఏదైతే క్యారెక్టరేషన్ ఉందో చాలా సైలెంట్గా, మెల్లిగా, బ్రూడింగ్గా ఆ టైప్లో ఇచ్చారు. కలేజాలనేమో ఆయన కామిక్ యాంగిల్ ఇన్వెంట్ చేశారు. ఇందులో ఒక మాస్ అవతార్ అంటే లుక్ అండ్ ఫీల్ టోటల్గా మార్చారు. ఆయన డైలాగ్ డెలివరీ. సో ఇందులో మళ్ళీ ఇంకొక అంటే ఒక యాక్టర్లో ఒక డిఫరెంట్ కోణాన్ని ఈయన తీసుకొస్తారు. సో ఎంత సార్ మరి అంటే మీరు ఇచ్చే స్కోర్ ఏంటంటే, ఎందుకంటే ఒక సినిమా చూశారు, దాని మీద ఒక మంచి గ్రిప్ ఉంది, మీకు సినిమాల మీద ఒక పట్టు ఉంది. నా వరకు నేను అక్కడక్కడ డిస్కంఫర్టబుల్ అయ్యాను కానీ ఐ ఎంజాయ్ ద ఫిల్మ్. ఓకే, ఒక సగటు ప్రేక్షకుడుగా 2.75 ఉంటుంది. ఓకే, ఫ్యాన్స్కి మస్ట్ బి 3 or 3.25. సూపర్ సార్. ఈ పండగ రోజున అంటే ఈ సంక్రాంతి రోజు ఇంకా ఈ సినిమా అంటే ఫ్యాన్స్నే కాదు సామాన్య మానవులు కూడా అందరినీ కూడా అలరించాలని అందరం కోరుకుందాం సార్. సార్ థ్యాంక్ యూ. రైట్. సో ఇది ఈరోజు గుంటూరు కారం యొక్క రివ్యూ. సో ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ అని చెప్తున్నారు ప్రకాష్ గారు. సరే, సగటు ప్రేక్షకుడిని కట్టిపడేసే విధంగా ఉంది అని చెప్పొచ్చు. అక్కడక్కడ కొన్ని చిన్న మిస్టేక్స్ తప్పితే ఓవరాల్గా సినిమా అయితే మంచి రెస్పాన్స్ ఉంది. నాకు తెలిసి ఎంత అన్నారు, 70 ఎన్ని కలెక్షన్ ఎంత అంటున్నారు మీరు? అరౌండ్ 70 crores డే 1 రావచ్చు. చూడండి, అంటే మంచిగానే రాబడుతుంది. సో చూద్దాం ఎలా ఉండిపోతున్నారు అది.